హలో గాయ్స్, ఈరోజు నేను ఎగ్ దోశ లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి వచ్చేసా. సో ఎగ్ దోశ లాంగ్ వీడియో పోస్ట్ చేసి అసలు క్లియర్గా అది ఎక్కడుంది అని చెప్పి చూపించేద్దామని చెప్పి స్టార్ట్ చేసా. అండ్ ఫైనల్గా మేము స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎగ్ దోశ స్పాట్ దగ్గరలోకి వచ్చేసాం. అండ్ ఎగ్ దోశ స్పాట్ అయితే ఇలా ఉంది. అండ్ ఎగ్ దోశ స్పాట్ నేమ్ అయితే రాజేష్ దోశ పాయింట్ అని చెప్పేసి ఉంది. అండ్ వీళ్ళ దగ్గర దోశ చాలా ఫేమస్ అని చెప్పి విన్నాము. సో అందుకే వచ్చేసాము. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎంత క్రౌడ్ ఉన్నారంటే చాలామంది ఉన్నారు. అండ్ దోశ కూడా చాలా బాగుంది. దోశ టేస్ట్ అచ్చం హోమ్ మేడ్ లానే ఉంది. అండ్ ఒక ప్లేట్లో 2 దోశ వేసి ఇస్తున్నారు ఎగ్ దోశ. సో వర్త్ అనే చెప్తాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ దోశ వేసి దానిపైన ఎగ్ బ్రేక్ చేసి వేసి ఉప్పు కారం వేసి 2 వైపులా టోస్ట్ చేసి సర్వ్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ మన దగ్గరకు అయితే వచ్చేసింది దోశ. అండ్ దీని టేస్ట్ విషయంకి వచ్చేసరికి అయితే అచ్చం హోమ్ మేడ్లా ఉంది. అండ్ హోమ్ మేడ్ టిఫిన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. చూస్తుంటే ఫైనల్గా సర్వ్ చేసేసారు. అండ్ టేస్ట్ చూసేద్దామని చెప్పి మేము బయట తిందామని చెప్పి బయట నించున్నాం. సో వచ్చేసింది దోశ. అండ్ టేస్ట్ విషయంకి వచ్చేసరికి సూపర్గా ఉంది. అసలు హోమ్ మేడ్ దోశ అండ్ హోమ్ మేడ్ చట్నీస్లా అనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఎగ్ దోశ స్పాట్స్ దగ్గర? అండ్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. మేము రివర్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. అండ్ ఫైనల్గా అయితే దగ్గరలోకి వచ్చేసాం. అండ్ దారిలో ఆగి చికెన్ తీసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయాం. మా జిమ్మి చూసారా ఎలా కూర్చుందో, దాన్ని తీసుకొని పోలేదని చెప్పి అలిగింది. అండ్ నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు లెగిచి అటుపక్క వెళ్ళిపోయింది. ఇంకా నా వైపే చూడలేదు అసలు. ఇంకా చూసారు కదా ఎలా అలిగిందో. అంతే వీడియో. బాయ్ బాయ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి.